మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమమును అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమను పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మికుంచువారు కదలక నిత్యము చీయోను కొండవలే నుందురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ లేఖనాలు చలవిస్తున్నాయో, యెహోవా యందు నమ్మికుంచువారు వారు నిత్యము చీయోను కొండవలే నిలిచి ఉంటారని. కనుక ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు ఆయన యందు నమ్మికుంచువారు, ఆయన యందు స్థిరత్వం కలిగిన వారి జీవితంలో మనం గమనించినప్పుడు వారికి ఎటువంటి సమస్యలు కలిగినా, ఎటువంటి బాధలు కలిగినా, ఎటువంటి భయంకర పరిస్థితుల్లో జీవితాలు వచ్చినా వాళ్ళు స్థిరంగా ఉంటారు. కారణం ఏంటంటే వీటన్నిటిలో విడిపించగల సర్వోన్నతుడైన దేవుడు అని చెప్పేసి ప్రభువునందు నమ్మిక ఉంచటమే. కనుక నీ జీవితంలో నా ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిక ఉంచగలిగితే నువ్వు ఏ పోరాటాల్లో ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి బంధకాల పరిస్థితుల నుండి వాటిలోంచి బయటికి రాని పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగుతున్నా, ఇదిగో ప్రభువునందు నమ్మిక ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తం సాధ్యము. కనుక నమ్ము, విశ్వసించు. నా దేవుడు నీ జీవితంలో ఆయన ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు, ఆయన అద్భుత కార్యం జరిగించే దేవుడు, ఆయన నీ జీవితంలో మహిమ కార్యాలు జరిగించే దేవుడు ఆయన. కనుక ఈరోజు నీ జీవితంలో కార్యం జరగలేకపోవడం కారణం, నీ జీవితంలో అద్భుతం జరగలేకపోవడం కారణం, నీవు కన్నీరు కానీ మిగిల్చిపోవడం కారణం ఏదంటే ప్రభువుని ప్రార్థన చేస్తున్నావు కానీ మరి ఇది నేను పొందుకున్నాను, ప్రభువు నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నాడు, ఆయన చేయగల సమర్థుడని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ప్రతి కార్యం నువ్వు పొందుకుంటావు. చూడండి, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి సమాజ మందిరపు అధికారి, 12 సంవత్సరాలు ఉన్న నా కుమార్తె సావటానికి సిద్ధంగా ఉందయ్యా, ఇదిగో నా కుమార్తెను బ్రతికించు అని యేసు ప్రభువుని బ్రతిమలాడుతున్నాడు. యేసు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటే ఆ యొక్క సమాజ మందిర అధికారి ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి అంటున్నాడు, ఆ బోధకుని ఇబ్బంది పెట్టొద్దు, ఆ బోధకుని బాధ పెట్టొద్దు, ఇదిగో నీ కుమార్తె చనిపోయింది అని చెప్తూ ఉంటే యేసు ప్రభు అక్కడ అంటున్న మాట ఏంటంటే, యాయిరు నమ్మికుంచు, నీ కుమార్తె బ్రతికి ఉంది, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. చూడండి, ఒక పక్క చనిపోయినని చెప్తున్నారు, మరొక పక్క యేసు ప్రభు అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె బ్రతికుంది అంటున్నాడు. ఏది నమ్మాలి? చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు తన కుమార్తె చనిపోయింది నిజమే, కానీ అతను ఎదుటి నిలిచి ఉన్న ఆయన ఎవరంటే తన కుమార్తెను బ్రతికించగల సర్వశక్తుడు. కనుక తన చనిపోయిన తన కుమార్తెని మరలా తనని బ్రతికించి అతనికి అప్పగించగలడు. కనుక యేసు ప్రభు ఇక్కడ అంటున్న మాట నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె బ్రతికుంది. ఎప్పుడైతే ఆ సమాజపు మందిరపు అధికారి యేసు ప్రభునందు విశ్వాసం కలిగించాడో, యేసు ప్రభునందు నమ్మిక ఉంచాడో, చూడండి, తన గృహంలోకి వెళ్ళి తన కుమార్తె యొక్క చేపట్టుకొని లేమన్నప్పుడు లేచింది, ఆమెకి భోజనం పెట్టారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నీ జీవితంలో మరి ఏది కోల్పోయావు, ఏది పోగొట్టుకునే స్థితిలో ఉన్నావు, ఏది నీ జీవితంలో అసాధ్యమైన విషయం అనుకుంటున్నావు, ఏది నీ జీవితంలో జరగదనుకుంటున్నావు, ఇదిగో నా ప్రభువునందు నువ్వు నమ్మికుంచగలిగితే, నా ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతం చేయగల దేవుడు ఆయన. ఈ సమాజ మందిర అధికారి జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడు. ఆ కుటుంబంలో రోదనలు, అక్కడ మరణ రోదనలు ఉన్నాయి, మరణకర సమస్యలు అక్కడ కలుగుతూ ఉంటే అక్కడ మరణం అంతా నిరర్థకం అయిపోయింది. సంతోషం అక్కడ కలిగింది, అక్కడ ఆనందోత్సవాలు కలిగాయి. నీ జీవితంలో ఏ దుఃఖం ఉందో, దేన్ని బట్టి దుఃఖిస్తున్నావో, దేన్ని బట్టి బాధిస్తున్నావో, నీ కలుగుతున్న అనారోగ్యం పట్టు, నేను ఎంటాడుతున్న ఆర్థిక సమస్యలు పట్టు, నిన్ను ఎంటాడుతున్న ఇదిగో రకరకాల సమస్యలు, నిరుద్యోగ సమస్యను బట్టు,
ఏ సమస్యలు, కోర్టు సమస్యలు బట్టో ప్రియ దేవుడి బిడ్డ, నిందలు, అవమానాలు నీ జీవితంలో ఈరోజు రకరకాలుగా నువ్వు బాధించబడుతున్నవేమో కనుక నీకు వస్తున్న ఆ సమస్యను బట్టి, నీకు వస్తున్న ఆ బాధలను బట్టి ప్రభు మందు నమ్మిక కూడా ఉంచలేకపోతున్నవేమో, ప్రభు దగ్గర ప్రార్థన కూడా చేయలేకపోతున్నవేమో, ప్రభు సమీపంగా ఉన్న నువ్వు దూరం అయిపోతున్నవేమో, నీ జీవితంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, కన్నీరు, వేదన నీ జీవితం కలుగుతూ ఉంటే ఇదిగో ప్రభువును నమ్మిక ఉంచు, ప్రభువును విశ్వాసం ఉంచు. నీ జీవితంలో నా దేవుడు నీ కలిగిన సమస్యలన్నిటిని విడిపించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన. చూడండి, ఒక అతను యేసు ప్రభు దగ్గరికి తన కుమారుని తీసుకొచ్చి అంటున్నాడు, చంద్రబాబుతో బాధపడుతున్నాడయ్యా, ఇదిగో నీళ్ళలో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు, ఇదిగో నురుగు కక్కుకుంటున్నాడు, ఇతను బాధ మేము భరించలేకపోతున్నాం ప్రభువా, నువ్వు బ్రతికించవా, ఇతను నువ్వు బాగు చేయవా, ఇతను స్వస్థపరచవా నీవు అంటే అంటున్నాడు. నమ్మి కొంచెం నమ్ముతున్నావా నువ్వు? చూడండి, అతను అంటున్న మాట ఏంటంటే అపనమ్మకం కలుగున్నట్లుగా నాకు దయచేయ. చూడండి, గమనించినప్పుడు ఎక్కడ నాకు అపనమ్మకం వస్తే నా కుమారుడు వ్యాధి దూరం అవదు కనుక అపనమ్మకం కలగనట్లుగా నీ దగ్గర ఆ శక్తి ఉంది, నీ దగ్గర ఆ బలం ఉంది కనుక నేను నమ్ముతున్నాను. అయితే అపనమ్మకం నాలో రాకుండా నువ్వు కలుగు చేయమని ప్రభు దగ్గర బ్రతిలాడుతున్నాడు. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, ఎప్పుడైతే అతను ప్రభు దగ్గర వేడుకొన్నాడు, ప్రభునందు నమ్మిక ఉంచాడు, తన కుమారుడు ఆ రోగం నుంచి విడుదల పొందుకొని ఆ దురాత్మ శక్తుల చేత, ఆ చీకటి శక్తుల చేత పీడించబడుతున్న తన జీవితంలో గొప్ప విడుదల కలిగించినట్లుగా నీ కుటుంబం ఏ చీకటి శక్తుల చేత, ఏ దురాత్మ శక్తుల చేత, ఏ అనారోగ్యం చేత నీ కుటుంబం పీడించబడుతుందో, ఆ బాధ భరించలేకపోతున్నామేమో, ఆ సమస్యలు భరించలేక ఇదిగో ఎందుకు ఈ సమస్యలు నా జీవితంలో కలుగుతున్నాయి, ఎందుకు మా కుటుంబానికి ఇలా కలుగుతుంది అని వేదనకర పరిస్థితుల్లో ఉన్నవా, భయంకర రోధనలో ఉన్నవా, ఏం అర్థం కావటం లేదా, ఎవరిని ఆశ్రయించినా కూడా నీకు సమాధానం రావటం లేదా, జవాబు రావటం లేదా, ఇదో క్రీస్తునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు విశ్వాసం ఉంచు. నీకు కలిగిన ప్రతి రోగమును, నిన్ను వెంటాడుతున్న సమస్యను సమాధానం ఇచ్చి కృపనివ్వగల సర్వోన్నతుడు నా ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఆయన యందు నమ్మిక ఉంచువారు వారు కదలరు, వారు నిత్యము సీయోను కొండవలె నిలిచి ఉంటారంటున్నారు. కనుక ప్రియ దేవుడి, సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రకరకాల బలహీనలు వస్తాయి, కానీ వాటన్నిటిలోంచి విడిపించగల దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయకాల సమయంలో ఆయన నమ్మిక ఉంచు, ఆయన మీద నువ్వు ఆధారపడు. నా దేవుడు నీకు ఒక గొప్ప విడుదల కలుగు చేయనుగాక. ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపించు. ఈ ప్రార్థన ముగించే లోపలే నీ జీవితంలో ఒక అద్భుతం ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయం మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. నీ యందు నమ్మిక ఉంచువారు నా తన్నికు స్తోత్రాలయ్యా, వారు కదల్చబడరని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ప్రభువా, ఎవరు ఏ సమస్యలతో కదల్చబడుతున్నారో, ఏ సమస్యలతో భయపడుతున్నారో, ఏ సమస్యలతో కురిగిపోతున్నారో, ఏ సమస్యల నుంచి బయటికి రాలేక వేదనకర పరిస్థితుల్లో ఉన్నారు, కన్నీటి రోధంలో ఉన్నారు, యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రభువా నీకే స్తోత్రమయ్యా. వారి జీవితంలో అద్భుతం జరిగించండి అయ్యా. వారి జీవితంలో ఆశ్చర్యకరం జరిగించిన తనకు స్తోత్రమయ్యా. వారిని బలహీనపరుస్తున్న ప్రతి ఆత్మ యేసు నామములో తొలగి షారాబా రికా వ్యాధుల్లో ఉన్న ఇప్పుడు స్వస్థపరచబడుతున్న ప్రభువానికి స్తోత్రాలయ్యా. సమస్యలో ఉన్న వారికి విడుదల దాయిచ్చే ప్రభువానికి స్తోత్రమయ్యా. సమాధానం దాయిచ్చే, నెమ్మది దాయిచ్చే, నీ యందు నమ్మిక ఉంచి ప్రభువానికి స్తోత్రమయ్యా. నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదాలని, మేలు పొందుకునే భాగ్యాన్ని ఒక్కొక్కరి జీవితంలో కలుగు చేసి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.